హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా ఒక స్పెషల్ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్వీట్ రెసిపీ కూడా, అలాగే ప్యాన్ కేక్స్ కూడా అనుకోవచ్చు. చాలా అంటే నిజంగా చాలా బాగుంటాయి. చాలా సింపుల్ కూడా, చాలా హెల్దీ కూడా, పిల్లలకైనా పెద్దలకైనా. ఇది అచ్చం గోధుమ పిండి నెయ్యితోటి చేసేది కాబట్టి చాలా బాగుంటాయండి. చాలా హెల్దీ రెసిపీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే మెజర్ కోసం ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్ నిండా ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ తీసుకోండి, అదే బొంబాయి రవ్వ. అలాగే ఒక అరకప్పు మందం పంచదార అండి. స్వీట్ ఇంకా ఎక్కువగా తినాలి అనుకుంటే 3/4 కప్పు తీసుకోండి. నేనైతే అరకప్పు తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పంచదార అండి. అలాగే 2 కప్పుల మందం ఫస్ట్ నీళ్ళు అయితే పోసుకోండి. ఇంకా మనకి ఎక్కువగానే పడతాయి. ఫస్ట్ అయితే మనకి పంచదార కరగటానికి 2 కప్పులు పోస్తున్నాను అదే బౌల్ తోటి. ఇది ఒక్కసారి విస్కర్తో కానీ, గరిటెతో కానీ, స్పూన్తో కానీ కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి మూత పెట్టి. ఎందుకంటే మనకి పంచదార అనేది కరగటానికి. అదే కనుక మీరు పంచదార ప్లేస్లో పౌడర్ కన్నా పంచదార పౌడర్ తీసుకుంటే కరిగే పని కూడా లేదండి. నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెడుతున్నాను. 10 నిమిషాల తర్వాత పంచదార అయితే కంప్లీట్గా కరిగిందండి. ఒక్కసారి ఇలా గరిటెతో కానీ విస్కర్తో కానీ నీట్గా కలుపుకోండి. ఎక్కడన్నా కొద్దిగా పలుకులున్న పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కొలుచుకున్నాం కదా గిన్నె, అదే గిన్నెతోటి 2 కప్పులు గోధుమ పిండి అండి. చాలా హెల్దీ రెసిపీ, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే భలే యూజ్ అవుతుంది. వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికన్నా, టిఫిన్ కన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటాం కదా ఏం చేయాలని. ఇదైతే చాలా త్వరగా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు కూడా అస్సలు మిగిల్చరు. బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు. అలాగే ఒక చిటికెడు సాల్ట్ అండి. అలాగే ఒక చిటికెడు వంట సోడా అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వంట సోడా ప్లేస్లో కొద్దిగా ఈనో అయినా వేసుకోండి, వంట సోడా వద్దు అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి అండి, ఫ్రెష్గా పట్టుకున్నాను. ఇది వేయటం వల్ల ఈ ప్యాన్ కేక్స్ అనేది చాలా టేస్ట్ వస్తాయి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. చిన్న స్పూన్ తోటి, కావాలి అనుకుంటే ఇంకా 1 లేదా 2 స్పూన్లు వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలాచీ పౌడర్ కూడా కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఇది విస్కర్ తోటి ఇలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మనం దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో దోశ పిండి సేమ్ అలానే ఆ విధంగా వచ్చే విధంగా కలుపుకోండి. మనం రెగ్యులర్గా దోశలు వేసుకునే పిండి ఉంటుంది కదండి, సేమ్ అదే కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చే విధంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెంగా వేసుకోండి వాటరు. నీట్గా కలుపుకొని ఉండలు లేకుండా. వీడియో చూసిన వాళ్ళు నిజంగా ఒకసారి ట్రై చేయండి అండి. ఇంత సింపుల్గా అయిపోయే స్నాక్ అయితే నిజంగా చాలా తక్కువ టైము, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి హెల్తీగా పెట్టాలి స్నాక్ అనుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఈ ప్యాన్ కేక్ మొత్తానికి కూడా ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల నిజంగా టేస్ట్ మారిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం దోశలు వేసుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలండి. గంటతోటి ఇలా తీస్తుంటే మనకి జారుగా ఉండాలి. ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నా. ఇప్పుడు నేనైతే ఐరన్ పెనం మీద వేస్తున్నానండి. నార్మల్గా వేసే అట్లు వేస్తాం కదా ఆ పెనం మీద. మీరు నాన్ స్టిక్ పెనం మీద కానీ వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. అలాగే కొంచెం ఫ్లఫీగా కూడా వస్తాయి. నేనైతే ఐరన్ పెనం మీద వేస్తున్నాను, నాన్ స్టిక్ వద్దని. చూసారు కదా, నెయ్యి రాసుకున్నాను. ఫస్ట్ నెయ్యి రాసుకొని అప్పుడు ఈ పిండి గంటతోటి పోసుకున్నానండి. అంతే, మనం ఏమి ఇంకా దాన్ని అట్టు దోసపిండి లాగా స్ప్రెడ్ చేసే పని లేదు. నార్మల్గా అలా పోసేసి ఒక్కసారి జస్ట్ సర్కిల్ లాగా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటే చాలండి. ఈ విధంగా ఒక్కొక్క ప్యాన్ కేక్ వచ్చేసి 1 మినిటే పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. 1 మినిట్ కాలితే చాలండి, అటు ఇటు కలిపి ఈ విధంగా కాలాలి. చాలా ఈజీగా కలర్ వచ్చేస్తాయి. ఎందువల్లంటే మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, సో దానివల్ల చాలా త్వరగా కలర్ వస్తాయండి. దగ్గరుండి చూసుకుంటూ ఒక్కొక్క ప్యాన్ కేక్కి 1 మినిట్ చాలు, 1 నిమిషం, ఎక్కువ టైం పట్టదు. చాలా టేస్ట్ ఉంటాయి. నేను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తోటి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది నెయ్యితోటి వేసాను కదా, ఇది ఆయిల్ తోటి వేస్తున్నానండి. మనం దేనితో వేసినా సరే మనకి చాలా బాగుండే. నెయ్యితోటి వేస్తే ఏంటంటే మనకి స్వీట్ కదా, చాలా టేస్ట్ ఉంటుంది. అదొక కమ్మంగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనకి చక్కగా ఉబ్బిపోయినట్లు వచ్చి ఫ్లఫీగా అయిపోతుందండి. అదే మీరు కానీ నాన్ స్టిక్ పెనం మీద వేస్తే అలా ఉండదండి, కట్స్ లాగా చాలా స్మూత్గా వస్తుంది. మనకి ప్యాన్ కేక్ పైన ఎలా స్మూత్గా ఉంటుందో అలానే ఉంటుంది. చూసారా, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయే, ఎక్కువ టైం ఏం పట్టదండి.
తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ట్రై చేయండి. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ హెల్తీ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.